అవకాశం ఉంటుందా ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, ఈ ఎన్నికలకు సంబంధించి మనం ముందు నుంచి అంటే ఫలితాలు రాకముందు నుంచి నేను చెప్తున్నటువంటి అంశం మీకు తెలిసిందే. అవును సార్. మూడు పార్టీలు కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా భావించాయి, ఒక అగ్ని పరీక్షగా దీన్ని తీసుకున్నాయి. దానికి మూడు పార్టీలకు ఉన్నటువంటి మూడు రీజన్స్ అనేటువంటిది కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఆ దశ అయిపోయింది, ఫలితాలు వచ్చాయి. ఫలితాలు కూడా మనం అనుకున్నట్టుగానే లేదా నేను స్పష్టంగా చెప్పినట్టుగానే ఫలితాలు కూడా వచ్చాయనేది కూడా తెలిసిందే. అదేమి నా గొప్ప ఏమీ కాదు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికలు, వాటి తీరుతెన్నులు, పార్టీల పెర్ఫార్మెన్స్, అదేవిధంగా ఉప ఎన్నికలు జరిగినప్పుడు పాలక పార్టీలకు ఉండేటువంటి అడ్వాంటేజెస్, వీటన్నిటి కారణంగానే కాంగ్రెస్ గెలుస్తుంది, స్వల్ప మెజార్టీతో గెలుస్తుందని చెప్పాను. అయితే నా అంచనాలకు భిన్నంగా భారీ మెజార్టీతో గెలిచిందనేది సరే ఫలితం. అది దాని గురించి ఎవరేమైనా అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇది గెలిచినంత మాత్రాన జనం మా విధానాల పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తపరిచారని కానీ, లేకపోతే జనంలో ఏ విధమైనటువంటి అసంతృప్తి లేదని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పైకి ఏమైనా చెప్పొచ్చు, పైకి బింకంగా ఏమైనా మాట్లాడచ్చు. కానీ అలాంటి గుణపాఠాలు నిజంగానే కనుక వాళ్ళు తీసుకున్నట్లయితే రాబోయేటువంటి రోజుల్లో ఎదురు దెబ్బలు తగిలినా కూడా ఆశ్చర్యం లేదనేది గమనించాలి. అదే సమయంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను మరచి ప్రతిపక్షాలు ఒకే విధమైనటువంటి దాడికి దిగుతాయి. దాన్ని కూడా జనం అంగీకరించారు. దేనికదే నీటికి నీరు, పాలకు పాలు వేరు చేసి వైఫల్యాలను వైఫల్యాలుగా, విజయాలను మీరు గౌరవించక్కర్లేదు లేదా పొగడక్కర్లేదు, కానీ వాటిని కూడా పరాజయాలుగా లేకపోతే ఇంకో విధంగా కనుక చెప్పేట్లయితే జనం వాటిని సామాన్యంగా తీసుకోరు అనేటువంటిది కూడా ప్రతిపక్షాలు కూడా గమనించాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ. ఇక బీజేపీకి వస్తే అది ముందుకు తెచ్చినటువంటి మత ఎజెండాను జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లు పూర్తిగా తిరస్కరించడమే కాకుండా దానికి తగినటువంటి గుణపాఠం కూడా చెప్పారు. గతంలో వచ్చినటువంటి ఓట్లు కూడా వేయకుండా ఒక పెద్ద పాఠం చెప్పారని అయితే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. సో రామరెడ్డి గారు. నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్న అందరికి నమస్కారం సార్. సో మొత్తానికి తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్లో మీకు పట్టం కట్టారు కనుక కాంగ్రెస్కు ప్రజల్లో వ్యతిరేకత లేదు, అనుకూలత ఉంది. సో దీంట్లో మొత్తానికి కొంచెం మీరు బ్యాక్ ఉండండి సార్, ఇది కొంచెం మీ ఫ్రేమ్ రైట్. ఓకే సార్, చెప్పండి సార్. మొత్తానికి మీకు ఇది ఒక 1000 ఏనుగుల బలంగా మీరు భావిస్తున్నారా? మొత్తానికి ప్రజలు ఆలోచన ధోరణి మారింది అనుకోవచ్చా? సో మొత్తానికి ఏం చెప్తారు? మేము ఎప్పుడైనా ఆలోచన ధోరణి ప్రజలు మారడం కంటే ముందు మా పార్టీ పట్ల, మా ముఖ్యమంత్రి గారి పట్ల కానీ ప్రజలు అనుకూలంగా ఉన్నారు. వాళ్ళంతా ఆలోచిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇన్ని కష్టాలు పెట్టినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కూడా అన్ని విధాల సమపాలలో నడుపుతున్నారు. ఆ విషయంలో ప్రజలు నమ్మిరు. అది సన్న బియ్యం అనుకోండి, రేషన్ కార్డులు అనుకోండి, 200 యూనిట్ల పవర్ అనుకోండి, అదేవిధంగా ఇండ్లు అనుకోండి, ఇందిరమ్మ ఇండ్లు అనుకోండి. రామరెడ్డి గారు మీరు ఇచ్చిన పథకాలు దాంట్లో ప్రతి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తుంది. నేను అనుకునేది ఏంటంటే వెరీ క్లియర్గా మీరు ఒకటి ఎంఐఎం మద్దతు తీసుకున్నారు, అదే క్రమంలో అభ్యర్థి ఎంపిక విషయం కావచ్చు, రెండవది, మూడవది రేవంత్ రెడ్డి చేసిన ప్రచారం కావచ్చు. అంటే దాంట్లో మొత్తానికి 4 లక్షల మంది ఓటర్లలో 1,00,000 మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారు, 1,20,000 మంది సుమారుగా. సో దాంట్లో మరి ఇక ఎంఐఎం మద్దతు తీసుకోవడం ద్వారా ఆ వర్గాన్ని మీరు సంతృప్తి చేశారు. అజారుద్దీన్కు 4వ అంశం, అజారుద్దీన్కు మంత్రి పదవి అనేది ప్రకటించడం కావచ్చు, మంత్రివర్గంలోకి తీసుకోవడం కావచ్చు, 2వ అంశము. 3వ అంశం నవీన్ యాదవ్ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సానుభూతి ఉంది. సో దాంట్లో ప్రజల్లో ఉంటున్నాడు. సో వాళ్ళ కుటుంబానికి కొంత మరి రౌడీ షీటర్ అని చెప్పి చిన్న శ్రీశైలం యాదవ్ను బైండ్ ఓవర్ చేయడం కావచ్చు, అది కూడా మీకు ఈ ఎన్నికల్లో సహాయకారిగా పనిచేసి, ఎందుకంటే విమర్శలు చేసిన ప్రతిపక్షాలకు కూడా కొంత ఆ విమర్శలు పనికి రాలేదని కూడా
స్పష్టమవుతోంది. ఇదే క్రమంలో ఇంకా ఫైనల్గా రేవంత్ రెడ్డి ప్రచారం చేసే తీరైతే నిజంగా జూబ్లీ హిల్స్ ఆ ప్రజలకు